ఇక్కడ మాధవిరెడ్డి కడప జిల్లాకి సంబంధించి మాధవిరెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. సో చాలా పవర్ఫుల్ స్పోక్ పర్సన్. అందులోనూ జగన్ ఫ్యామిలీకి వైఎస్ కుటుంబానికి అత్యంత పట్టున్న కడప జిల్లాలో, అది కూడా కడప టౌన్లో డిప్యూటీ సీఎంని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కడపలో 2 దశాబ్దాల తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత కానీ టీడీపీ ఇప్పుడు మాత్రమే గెలిచింది, అది కూడా మాధవిరెడ్డి రూపంలో. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై ఘన విజయం సాధించారు. మాధవి భర్త పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. శ్రీనివాసులు రెడ్డి పార్టీ మొదటి నుంచి కూడా కడప జిల్లాలో కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ తరఫున ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు. పార్టీ జెండాని నిలబెట్టారు. పార్టీ కేడర్ని కాపాడారు. ఇప్పుడు తన సతీమణికి టికెట్ ఇప్పించి అసెంబ్లీలోకి పంపుతున్నారు. యువ నాయకురాలు కావటం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం, మంచి స్పోక్ పర్సన్ కావటం. సో క్యాబినెట్లోకి తీసుకుంటే తనకు అప్పగించిన శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న మంచి సంకల్పం ఉంది. మంచి వాయిస్ వినిపించగలరు. రేపొద్దున ప్రతిపక్ష పార్టీ వీళ్ళ మీద ఆరోపణలు లాంటివి చేసిన వాటిని ధీటుగా తిప్పికొట్టగలిగిన సమర్థవంతమైన నాయకురాలు. అన్నిటికన్నా ప్లస్ పాయింట్ కడప జిల్లా నుంచి గెలవటం. 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను గెలిపించిన నేపథ్యం ఉంది కాబట్టి ఆ అర్హతతో కడప జిల్లా నుంచి ఈక్వేషన్స్లో భాగంగా ఆవిడికి మంత్రి పదవి దక్కుతుంది. అది కూడా పవర్ఫుల్ లేడీ కావటం వల్ల ఖచ్చితంగా వస్తారు ఆవిడ మంత్రి క్యాబినెట్లో కన్నా ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పుత్తా చైతన్యరెడ్డి కమలాపురం మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టే అదే కడప జిల్లా నుంచి జగన్కి స్వయాన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అదే మొట్టమొదటి ప్లస్ పాయింట్. కడప జిల్లాలో గత 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అంటేనే టీడీపీ నేతలు భయపడే పరిస్థితి ఏర్పడింది అప్పట్లో ఉన్న ఆ సిచ్యువేషన్స్. సో ఆఖరికి నామినేషన్ వేయడానికి వెళ్తే నామినేషన్ కూడా ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లాగే పుత్తా కుటుంబం నుంచి వారసుడిగా రంగంలోకి వచ్చిన చైతన్యరెడ్డి ఈసారి ధీటుగా జగన్ మేనమామ అయిన అప్పటికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రవీంద్రనాథ్ రెడ్డిని భారీ మెజార్టీతో ఓడించి కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగరవేయటం, అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆ ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చానాలు కమలాపురంలో మొట్టమొదటిసారి అక్కడ జెండా ఎగురుతోంది. పార్టీ కష్టకాలంలో కూడా పుత్తా ఫ్యామిలీ అంటే పుత్తా చైతన్యరెడ్డి వాళ్ళ తండ్రి పార్టీ తరఫున అండగా నిలబడ్డారు. పార్టీ జెండాని కడపలో నిలబెట్టారు. వాళ్ళని పార్టీ మారుమని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మారకుండా తెలుగుదేశం పార్టీ కండువానే కప్పుకుని అలా నిలబడ్డారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు కాబట్టి ఆయనకు అవకాశం అయితే కొంత కనిపిస్తుంది. నెక్స్ట్ ఆదినారాయణ రెడ్డి బీజేపీ. సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి 2014లో టీడీపీలో చేరి ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. మంత్రిగా అప్పుడే అనుభవం ఉంది. పార్టీ మారిన తర్వాత పార్టీ మారిన 23లో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. అందులో ఆదినారాయణ రెడ్డి ఒకరు. అది కూడా కడప జిల్లా నుంచి గెలిచిన చాలా స్ట్రాంగ్ లీడర్. ఆ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు. జిల్లాలో జగన్ ఢీ కొట్టగలిగిన లీడర్. కడప జిల్లాలో జగన్ ఢీ కొట్టగలిగే కెపాసిటీ స్టామినా ఎవరికైనా ఉందంటే ఆదినారాయణ రెడ్డి. సో ఈసారి జమ్మలమడుగు నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. జిల్లాలో బలమైన అనుచర వర్గం ఉంది. గతంలో ఇందాక నేను చెప్పినట్టుగా పార్టీ మారి వచ్చిన సందర్భంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో మంత్రిగా పనిచేసిన ఆల్రెడీ అనుభవం ఉంది. కడప జిల్లా లాంటి చోట నుంచి వచ్చారు కాబట్టి సో ఆ జిల్లా నుంచి బీజేపీ ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పేరుని క్యాబినెట్కి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అదృష్టం బాగుంటే ఆయన కూడా క్యాబినెట్ అడుగు పెడతారు. నెక్స్ట్ భూమా అఖిలప్రియ ఆల్రెడీ మంత్రి, ఆళ్లగడ్డ నియోజకవర్గం. సో కర్నూలు జిల్లాలో పార్టీ తరఫున అత్యంత బలమైన పవర్ఫుల్ మహిళా లీడర్. భూమా ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆవిడ తల్లిగారు సీనియర్ పొలిటీషియన్, తండ్రి సీనియర్ పొలిటీషియన్. సో తల్లిదండ్రిని ఇద్దరిని కూడా కోల్పోయారు ఆవిడ. అప్పట్లో 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వచ్చారు. భూమా ఫ్యామిలీ అంటే అటు ఆళ్లగడ్డ కావచ్చు, కర్నూలు జిల్లాలోనే చాలా మంచి నేమ్ ఉంటుంది. వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం. ఆ తల్లి పవర్ఫుల్ స్పోక్ పర్సన్. అప్పట్లో వైసీపీలో ఉండగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి తండ్రి గుండెపోటుతో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చనిపోయారు. 2014లో వైసీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి గెలిచిన అఖిలప్రియ ఆ తర్వాత పార్టీ మారి టీడీపీలోకి వచ్చిన 23 మందిలో ఒకరు. టీడీపీలోకి వచ్చినందుకు ఆవిడికి చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. చిన్న వయసులోనే మంత్రి అయ్యారు. అప్పటికి ఆవిడికి పెళ్లి కూడా కాలేదనుకుంటా బహుశా. సో అంత చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది. భూమా ఫ్యామిలీ ఆవిడ తల్లికి తండ్రికి ఉన్న మంచి నేమ్. ఆళ్లగడ్డ నుంచి అంతటి పవర్ఫుల్ లీడర్స్ అందరినీ కూడా ఫేస్ చేసి కష్టకాలంలో ఎన్నో కేసులు పెట్టారు. ఆవిడ మీద కిడ్నాప్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దాదాపు 3 సార్లు
ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పసిబిడ్డను పెట్టుకుని పసిబిడ్డతో సహా జైల్లోకి వెళ్ళారు. సో ఆ రకమైన సింపతి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో లోకల్గా ఉన్న ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నిటికీ కూడా తెరదించుతూ వాళ్ళందరినీ తట్టుకుని ఆవిడ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ చివరికి మొన్నటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. కాబట్టి మరోసారి భూమా అఖిలప్రియకు మంత్రి పదవి చాలా గ్యారంటీ అన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టీజీ భరత్, కర్నూలు జిల్లా, టీజీ వెంకటేష్ కుమారుడు. టీజీ వెంకటేష్ ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ మీ అందరికీ కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గత ఎన్నికల్లో గెలుస్తారనుకున్నారు, బట్ అప్పుడు ఓటమి పాలైన భరత్ ఈసారి భారీ మెజార్టీతో కర్నూలు నుంచి గెలిచారు. సో టీజీ భరత్ ఆయన సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశం. టీజీ వెంకటేష్ కొన్న రాజకీయ నేపథ్యం, ఆయన అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలోనూ రెండు వైపులా గతంలో టీడీపీ తరఫున రాజ్యసభగా గెలిచి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళిన నేత. ఆయన కుమారుడు మాత్రం టీడీపీ తరఫున పోటీ చేశాడు. సో టీజీ వెంకటేష్ కొడుగ్గా మంచిదేముంది. వైశ్య సామాజిక వర్గం అనేది ఆయనకి ప్లస్ పాయింట్. తండ్రి పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళి ఈయన మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఒకటి వైశ్య ఈక్వేషన్, కర్నూలు జిల్లా టౌన్ నుంచి ఆయన గెలవటం. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. సో వైశ్య సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన కాంపిటేటర్స్ పెద్దగా లేకపోతే ఈయన ఖచ్చితంగా క్యాబినెట్లో బెర్త్ అయితే లభించే అవకాశం చాలా స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. సో అదృష్టం బాగుంటే టీజీ వెంకటేష్ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గౌరు చరితారెడ్డి పాండ్యం నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. రెండోసారి గెలిచారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గౌరు చరితారెడ్డి. చాలా ట్రాక్ రికార్డు ఉంది ఆ ఫ్యామిలీకి, గౌరు ఫ్యామిలీకి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళా పవర్ఫుల్ లీడర్ గౌరు చరితారెడ్డి పాండ్యం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి మరీ ఇక్కడికి వచ్చారు. ఆ ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ప్రత్యర్థులు ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది. రాయలసీమ మహిళ కావటం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక పవర్ఫుల్ లీడర్. పార్టీ ఎంత కష్టాల్లో ఉన్నా సరే పార్టీ జెండాను వదిలిపెట్టకుండా ముందుండి నడిపించారు. పార్టీ కేడర్గా అండగా నిలిచారు. ఆమె సొంతంగా ఆర్థికంగా ఎన్ని దెబ్బలు తిన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు గురైనా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా పార్టీ మారకుండా పార్టీలోనే ఉన్నారు. కాబట్టి కర్నూలు జిల్లా నుంచి గెలిచిన మహిళ కావడంతో అఖిలప్రియతో పాటు గౌరు చరితారెడ్డి కూడా క్యాబినెట్లో ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కేఈ శ్యాంబాబు, పత్తికొండ నియోజకవర్గం. కేఈ ఫ్యామిలీ గురించి మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఆయనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే కేఈ ఫ్యామిలీ నుంచి, కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ నుంచి రావడం. కేఈ కృష్ణమూర్తి తెలుసు. సో సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి. గత 2014-19 టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి. ఆయన వారసుడిగా రంగంలో దిగి 2019లో ఓటమి పాలైన కేఈ శ్యాంబాబు ఈసారి పత్తికొండ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేఈ కృష్ణమూర్తి కావటం అనేది మొట్టమొదటి ప్లస్ పాయింట్. రెండోది ఫైటరు, మంచి వాగ్దాటి ఉన్న నేత కావటం, కర్నూలు జిల్లా నుంచి గెలిచిన నేత కావటం. సో ఈ నేపథ్యంలో టీడీపీకి వీర విధేయుడు. మొదటి నుంచి కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా లాయల్గా ఉంది. కాబట్టి కేఈ శ్యాంబాబు క్యాబినెట్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ బండారు శ్రావణి, సింగనమల. సో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మొదటి ఎన్నిక 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఈసారి మంచి మెజార్టీతో విజయం సాధించారు శ్రావణి. మంచి వాగ్దాటి ఉన్న పవర్ఫుల్ లీడర్. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బండారు శ్రావణి ఈసారి క్యాబినెట్లో బెర్త్ లభించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకటి మాస్ కమ్యూనికేషన్స్లో పీజీ చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైట్లో ఆమె విజయం సాధించారు. సింగనమల నుంచి శ్రావణిని వాడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు 2019-24 మధ్య పార్టీ తరఫున అద్భుతంగా పనిచేశారు. నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ, కేడర్ని కాపాడుకుంటూ, పార్టీ పిలుపునిచ్చిన అనేక నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, వెల్ ఎడ్యుకేటెడ్ కావటం వల్ల ప్రతి ఒక్కదాన్ని కూడా అర్థం చేసుకుని ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేయటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ బండారు శ్రావణికి ఉన్నాయి. సో ఈసారి ఆ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా బండారు శ్రావణికి మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పరిటాల సునీత. ఆల్రెడీ అందరికీ తెలిసిందే పరిటాల ఫ్యామిలీ గురించి. సో పరిటాల రవి సతీమణిగా భర్త చనిపోయిన తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన పరిటాల సునీత 2014-19 మధ్య రాఫ్తాన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. బహుశా శిశు సంక్షేమ శాఖ నిర్వహించినట్టున్నారు, బహుశా ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సౌమ్యరాలు.
సో పార్టీకి వీర విధేయులు. పరిటాల కుటుంబం పార్టీకి టీడీపీకి మధ్య అనుబంధం అందరికీ కూడా తెలిసిందే. సో గత ఎన్నికల్లో ఓటమి పాలైన సందర్భంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి అనేక రకాల ఇబ్బందులను ఆ కుటుంబం ఫేస్ చేసింది. అటు పరిటాల శ్రీరామ్ కావచ్చు, వీళ్ళ అబ్బాయి పరిటాల శ్రీరామ్ కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, ఒక మహిళా నేత అయినా కూడా ధీటుగా ఎదుర్కొని వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలంతా కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేసి ఆస్తులపైన దాడి చేసి ఎన్ని చేసినా కూడా తట్టుకుని నిలబడ్డారన్న పేరైతే ఆవిడికి ఉంది. అట్లాగే పార్టీ వాయిస్ను బలంగా జనాల్లోకి తీసుకెళ్ళటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం, పార్టీ కేడర్ను కాపాడుకునే ప్రయత్నం చేయడం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి ఎంతటి ఒత్తిడి వచ్చినా కూడా తట్టుకుని ఒక మహిళ నిలబడటం. సో ఇవన్నీ కూడా ఆవిడకున్న ట్రాక్ రికార్డ్స్. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి అనంతపురం జిల్లాకు విడదీయరాని బంధం ఉంటుంది కాబట్టి ఆవిడ ఖచ్చితంగా క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఫ్యామిలీకి. చంద్రబాబు కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం కూడా ఉంది కాబట్టి ఆవిడకి మంత్రి పదవి వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. నెక్స్ట్ ఇక చివరిగా సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గం నుంచి ఒక లక్కీయెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పోటీ చేసిన మొట్టమొదటిసారి ధర్మవరంలో అక్కడ బలమైన నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి అత్యంత స్టామినా ఉన్న లీడర్ను ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. నిజానికి సత్యకుమార్ బీజేపీలో వెంకయ్యనాయుడుకు పిఏగా ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన వ్యక్తి. వెంకయ్యనాయుడు ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు దోహదపడ్డారు. అలాంటి వ్యక్తి చివరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం నుంచి పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానంతో, జాతీయ నేతలతో, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర నుంచి మొదలుపెట్టి గడ్కరీ వరకు ప్రతి ముఖ్యమైన నేతతో కూడా ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం కావటం, వెంకయ్యనాయుడు ఆశీస్సులు కూడా ఉండటం, వెంకయ్యనాయుడు దగ్గర పనిచేయటం ఏళ్ల తరబడి. సో ఇటు వెంకయ్యనాయుడు బ్లెస్సింగ్స్, అటు బీజేపీ అధిష్టానం బ్లెస్సింగ్స్తో ఈసారి టికెట్ సంపాదించుకోగలిగారు. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ లాంటి వ్యక్తి నాకు ధర్మవరం సీటు కావాలని పోరాటం చేస్తున్నా కూడా అతను కాదని బీజేపీకి ఆ సీటు ఇవ్వడం, బీజేపీ అధిష్టానం సత్యకుమార్కి ఆ సీటు కేటాయించడం, అక్కడి నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఓడించి గెలవటం అనేది ఆయనకు ఉన్న అత్యద్భుతమైన ట్రాక్ రికార్డు. వెంకయ్యనాయుడు శిష్యుడు కావటం, ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. సమర్థుడిగా మంచి పేరు ఉంది. వ్యూహాలు రచించడంలో, రాజకీయాన్ని అమలు చేయడంలో మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, వివాదరహితుడు, సౌమ్యుడు. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న సత్యకుమార్ పేరు క్యాబినెట్కి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. సో ఆయన క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయారు. ఆయన గ్రానైట్ క్వారీలపైన, ఆయన వ్యాపారాల మీద దాడులు జరిగాయి. వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వంపైన దాడులు జరిగాయి. అంతేకాకుండా ఆయన నిరసన కార్యక్రమాల్లో భాగంగా 2024 ఎన్నికలకు ముందు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునే ప్రయత్నం చేసి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత కూడా ఆయన మీద హత్యాయత్నం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు దాడి చేయించారని ఆయన ఆరోపించారు. అది కూడా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ఆయన పైన పట్టపగలే అత్యంత దారుణంగా కారులలో వచ్చి ఆయన పైన అత్యంత దారుణమైన దాడులు చేశారు. బీరు బాటిల్తో దాడి చేశారు. చంపేసే ప్రయత్నం చేస్తే త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన గన్మెన్ గాల్లో కాల్పులు జరిపి ఆయన కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ కూడా వీల్ చైర్ మీదే ఉన్నారు ఆయన ఆ గాయాలతో. సో అలాంటి పులివర్తి నాని మొదటి నుంచి కూడా పార్టీ తరపున నిలబడ్డారు. ఆ చిత్తూరు జిల్లాలో పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం నుంచి అత్యంత బలమైన నేత. ఈసారి చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. భారీ మెజార్టీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడించి ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆయన మీద చంద్రబాబు నాయుడుకున్న మంచి ఒపీనియన్, ఆయన అనుభవం, ఆయన వివాదరహితుడు కావటం, పార్టీ అందరి నేతలతో కూడా సౌమ్యంగా వ్యవహరించడం, వీటన్నిటి నేపథ్యంలో పులివర్తి నాని కమ్మ సామాజిక వర్గం నుంచి పర్టికులర్గా క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఆయనకున్న అర్హత ఆయన కుటుంబ నేపథ్యం, సామాజిక వర్గ నేపథ్యం. చిత్తూరు జిల్లాలో నల్లారి ఫ్యామిలీకి ఎంత మంచి ట్రాక్ రికార్డు ఉందో అందరికీ తెలుసు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి స్వయాన సోదరుడు కావటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరటం కావచ్చు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీకి అండాదండగా నిలవటం, ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేయటం. ఆయన ఎంతో ఆర్థికంగా నష్టపోయిన ఎన్ని కేసులు పెట్టినా కూడా
పార్టీని వదిలిపెట్టకుండా నిలబడటం, చిత్తూరు జిల్లాలో పార్టీ కేడర్ని కాపాడే ప్రయత్నం చేయటం, వీటన్నిటికన్నా అడ్వాంటేజ్ ఒక సీఎం తమ్ముడు కావటం, వీటన్నిటి నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశం అయితే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ డాక్టర్ థామస్ గంగాధర్ నెల్లూరు నుంచి డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తెను ఓడించి ప్రస్తుతం అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు డాక్టర్ థామస్. మొదటిసారి అడుగు పెడుతున్నారు కానీ ఆయనకి సామాజిక వర్గం అనేది అడ్వాంటేజ్. అది కూడా డిప్యూటీ సీఎంని ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం కుమార్తె పోటీ చేసినప్పటికీ ఒక విధంగా డిప్యూటీ సీఎం పోటీ చేసినట్టే. కాబట్టి అంతటి బలమైన వ్యక్తిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సామాజిక వర్గం కల్పించే అంశం. అందులోని గంగాధర్ నెల్లూరు నుంచి చాలా కాలం తర్వాత గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి దక్కించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మురళీమోహన్ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, అనేక సంస్థల్లో దాదాపు 25 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా మంచి అనుభవం ఉంది. అందరితో కూడా కలుపుకోలుగా వ్యవహరిస్తారు. ఆ జర్నలిజాన్ని వదిలిపెట్టి మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సీటు సంపాదించి ఆ తర్వాత అనూహ్యంగా మొట్టమొదటి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో మురళీమోహన్ గెలిచారు. ఆ పార్టీలో మొదటి నుంచి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ జర్నలిస్టుగా చాలా మంచి అనుభవం ఉంది. జర్నలిస్టు సంఘాల నాయకుడిగా అనేక పోరాటాలు, జర్నలిస్టు హక్కుల కోసం పోరాటాలు చేసిన మురళీమోహన్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయన పూతలపట్టు నుంచి అక్కడున్న ఎంఎస్ బాబు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆ తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వకపోతే వేరొకరికి ఇచ్చారు. వాళ్ళని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, ఎలాంటి అలిగేషన్స్ కూడా లేని క్లీన్ చిట్ ఉన్న ఆ వ్యక్తి మురళీమోహన్. జర్నలిస్టు నేపథ్యం కావటం కావచ్చు, ఆర్థికంగా బలమైన వ్యక్తి కాకపోయినా కూడా అక్కడున్న ప్రత్యర్థులు ఓడించి కేవలం అంతకుముందు జర్నలిస్టుగా సంస్థ ఇచ్చే జీతంతో బతికిన ఒక సాధారణ పౌరుడు, ఒక విధంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్, ఈరోజు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నారు. టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి దగ్గర చాలా మంచి నేమ్ ఉంది, లోకేష్ దగ్గర మంచి నేమ్ ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గం కలిసి వచ్చే అంశం, జర్నలిస్టు నేపథ్యం, అనేక అంశాల మీద నైపుణ్యం ఉండటం, అనుభవం ఉండటం, ఏ అంశం మీద అయినా కూడా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి, వాగ్దాటి ఉన్న వ్యక్తి కావటం వల్ల ఇలాంటి వ్యక్తి క్యాబినెట్లో ఉంటే ప్రజలకు మంచి సేవ చేస్తాడన్న ఒపీనియన్ పార్టీలో ఉంది. కాబట్టి మురళీమోహన్ కూడా రేసులో ఉన్నారు. నెక్స్ట్ అమర్నాథ్ రెడ్డి పలమనేరు 5వ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ చిత్తూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత. ఆల్రెడీ 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వివాదరహితుడు, అజాత శత్రువుగా చెప్తూ ఉంటారు. చిత్తూరు జిల్లాలో పార్టీని కాపాడారు. చిత్తూరు జిల్లాలో అనేక కేసులు పెట్టారు. ఆయన మీద అనేక ఇబ్బందులు ఫేస్ చేశారు. పార్టీని ముందుండి నడిపించారు. పార్టీ కేడర్ని కాపాడుకోగలిగారు. ఆర్థికంగా నష్టపోయినా పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి కాబట్టి ఆల్రెడీ మంత్రిగా అనుభవం ఉంది. కాబట్టి ఆ చిత్తూరు జిల్లా నుంచి ఆయనకు మరోసారి అవకాశం దొక్కుతుందన్న చర్చ అయితే నడుస్తుంది. అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత కావటం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని నిలువరించడం, అనేక పోరాటాలు చేయటం, మంత్రిగా పనిచేసిన ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా మరోసారి క్యాబినెట్లో బెర్త్ దొరికే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.